ఉపాధి హామీ నిధులను పచ్చపార్టీ నేతలు యథేచ్ఛగా దోచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిన్నటి దాకా ఉన్న ఉపాధి హామీ పథకమే ఇటీవల విబి రామ్జీ స్కీమ్ గా మారిన సంగతి తెలిసిందే. పథకం ఏదైనా సరే కాసుల కోసం కక్కుర్తి పడుతూ అధికార టీడీపీ నేతలు అడ్డంగా ప్రజాధనాన్ని దోచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం కల్లగళ్ల గ్రామంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయి. సుమారు 10 లక్షల రూపాయలను పనులు చేయకుండానే బిల్లులు డ్రా చేసుకున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన డ్వామా అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. ఉపాధి నిధులను టీడీపీ నేతలు స్వాహా చేశారని, కూలీలకు దక్కాల్సిన నిధులు పచ్చపార్టీ నేతల జేబుల్లోకి వెళ్లాయని అదే గ్రామానికి చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎర్రిస్వామి అనే వ్యక్తి నిలదీశాడు. అంతే, ఆ పక్కనే ఉన్న టీడీపీ నేతలు ఈశ్వరయ్య, జయరాం ఇద్దరూ కలిసి ఒకరి తర్వాత మరొకరు ఎర్రిస్వామిపై దాడి చేశారు. ఆయన చెంప చెళ్లుమనిపించారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇక్కడి నుంచి మంత్రులుగా పయ్యావుల కేశవ్, సవిత, సత్యకుమార్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ పథకం పక్కదారి పట్టింది. టీడీపీ కూటమి నేతల జేబులు నింపే పథకంగా మారిపోయింది. దీంతో కూలీలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ నిధులను అధికార టీడీపీ నేతలు అడ్డంగా దోచుకుంటూ ఉండడంపై అన్ని వర్గాల ప్రజలు మండిపడుతున్నారు. కూటమి అరాచక పాలనను తప్పుపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.